నమస్తే అందరికీ శుభోదయం. న్యూస్ స్టాఫ్ మార్నింగ్ హెడ్లైన్స్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ప్రధాన దినపత్రికల్లో వచ్చిన ముఖ్యాంశాలను చూస్తే ముందుగా ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ లో ప్రధాన భాణరైతం మైనింగ్ డాన్ మొన్నటిదాకా చిన్న సాఫ్ట్వేర్ కంపెనీ ఓనర్ నేడు గనుల శాఖలో రాజాదిరాజుల అజయ్ కన్ను పడిందంటే ఏదో ఒక కంపెనీ మూడినట్టే. ముందు విజిలెన్స్ దాడులు, ఆపై సెటిల్మెంట్లు, కంపెనీలో వాటా, లాభాల్లో వాటా, మొత్తంగానే హస్తగతం. వీటిలో ఏది కోరితే అది చేయాల్సిందే, లేదంటే కంపెనీ మూసుకోవాల్సిందే. ఉత్తరాంధ్రలో పెద్దల పేరుతోనే నయాదందా. విషయం తెలిసి ముఖ్యమంత్రి సీరియస్ అయినా అదే దూకుడు. వేరే దారిలో డీలింగ్స్. రేపు 64 కంపెనీలపై విజిలెన్స్ డివిజన్ కేసుల విచారణ. ఆయన ఓ మైనింగ్ డాన్. ఆయన కన్ను ఏ మైనింగ్ లీజు పరిశ్రమపై పడినా యజమానికి మూడినట్టే. మొదట గనుల శాఖలో అత్యంత కీలకమైన ఓ వ్యక్తి సంబంధిత కంపెనీ ఎండీకి ఫోన్ చేస్తాడు. ఆ వెంటనే మరో అధికారి ఫోన్ చేస్తారు. సార్ కు సంబంధిత మైనింగ్ లీజు పరిశ్రమ కావాలి, మీరు అప్పగించండి, రివిజన్ కేసు మీకు అనుకూలంగా సెటిల్ అవుద్ది అనేది ఈ ఫోన్ల సారాంశం. మాట విని మైనింగ్ డాన్ చెప్పినట్లు చేస్తే సరి. కంపెనీలో వాటా, లేక లాభాల్లో వాటా, లేదంటే మొత్తంగానే కంపెనీని అప్పగించేయడం. ఇందులో డాన్ ఏది కోరితే అది చేయాల్సిందే, లేదంటే విజిలెన్స్ దాడులు జరిగిపోతాయి. 10 కోట్ల నుంచి 100 కోట్ల మేర పెనాల్టీ వేస్తారు, అంతే, కంపెనీ మూతపడాల్సిందే. సో మొత్తానికైతే కనుక అజయ్ అనే ఒక వ్యక్తి హైదరాబాద్ లో చిన్న సాఫ్ట్వేర్ కంపెనీ నడిపేవారు. ఉద్యోగాల పేరిట యువతకు ఎరవేసిన కేసుల్లో ఆయన నిందితుడు. ఎట్టకేలకు ఆ కేసుల్ని రాజీలు చేసుకుని సొంత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కు మకం మార్చారు. ఇక్కడికి రాగానే ఆయనను గనులు ఆకర్షించాయి. ప్రభుత్వంలోని పెద్ద మనుషుల పేరును దీనికోసం వాడుకోవడం మొదలు పెట్టారు. గనుల శాఖలో కీలక ముఖ్య వ్యక్తుల సహకారం, ప్రోద్బలంతో ఒక వెలుగు వెలిగిపోతున్నారు. గత ప్రభుత్వంలో భారీ పెనాల్టీలకు గురైన గ్రానైట్ కంపెనీ విషయంలో అజయ్ భారీ సెటిల్మెంట్ చేశారు. ఆ తర్వాత దాన్ని హస్తగతం చేసుకున్నారు. ఇక అక్కడి నుంచి మరింత రెచ్చిపోయి మరో కంపెనీపై కన్నేశారు. అయితే ఇక్కడ కథ అనూహ్యంగా రివర్స్ అయింది. అజయ్ వ్యవహారం ముఖ్యమంత్రి దాకా వెళ్ళింది. సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో రూట్ మార్చారు. ఈసారి మైనింగ్ కంపెనీల మీదున్న విజిలెన్స్ కేసుల రివిజన్ పై పడ్డారు. సో మొత్తానికైతే కనుక అజయ్ అనే ఒక వ్యక్తి ముందుగా హైదరాబాద్ లో ఒక చిన్న సాఫ్ట్వేర్ కంపెనీ నడిపేవాడు. ముఖ్యంగా యువతకి ఉద్యోగాల పేరు చెప్పి ఎరవేసి డబ్బులు వసూలు చేసుకునేవాడు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ కి మకం మార్చి అతని దృష్టి గనుల పైన పడింది. సో ఏదైతే మైనింగ్ డాన్ గా ఆయన ఎదిగే క్రమం ఏదైతే ఉందో ఇందాక మనం చెప్పుకున్నట్టు ఈ అజయ్ ఆంధ్రప్రదేశ్ కి వచ్చిన తర్వాత ఏ విధంగా గనుల్లో దోచుకుంటున్నాడు గనుల్ని అనేది ఇందాక మనం చెప్పుకున్నట్టు అలా సెటిల్మెంట్లు చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. మొత్తానికైతే కనుక విషయం సీఎం దాకా వెళ్ళడంతో సీఎం అయితే కనుక సీరియస్ అవ్వడం జరిగింది. సో దీంతో అక్కడితో ఆగిపోలే, గనుల్ని వదిలేసి ఏదైతే గనుల రివిజన్ ఉందో సో ఈ విషయం ముఖ్యమంత్రి దాకా వెళ్ళేసరికి ముఖ్యమంత్రి సీరియస్ అవ్వడం జరిగింది. అయితే సీఎం గారు సీరియస్ అయ్యారని చెప్పేసి దారి మార్చాడు. అక్కడితో ఆగిపోకుండా రూట్ మార్చి వేరే దారిలో వెళ్ళి ఈ గనులు అలాగే మైనింగ్స్ కి సంబంధించి ఆయన వేరే డీలింగ్స్ చేయడం అయితే కనుక మొదలు పెట్టారని చెప్పేసి ప్రధానంగా ఇచ్చారు. మరి సీఎం దాకా వెళ్ళినా కూడా, సీఎం సీరియస్ అయినా కూడా అక్కడితో ఆపకుండా అదే దూకుడుతో వేరే డీలింగ్స్ చేస్తున్నాడు అంటే కనుక మరి సీఎం ని కూడా ఆయన లెక్క చేయడం లేదా, ఇంకా ఆయన వెనకాల మరి ఇంకెవరున్నారనేసి అంత ఇదిగా ముందుకు వెళ్తున్నారు అన్నదైతే కనుక ఇక్కడ అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. మరి లేదంటే సీఎం సీరియస్ అయ్యారు, ఎటువంటి చర్యలు తీసుకోలేదు కాబట్టి సో ఏమవుతుందిలే ఈ వేలో వెళ్దాము అని చెప్పేసి వేరే డీలింగ్స్ వేలో వెళ్తున్నాడా అన్నదైతే కనుక ఇప్పుడు అందరినీ ఒక ప్రశ్నార్థకంగా ఆలోచింపజేస్తుంది అనమాట. మరి దీనిపైన అంటే ఇంత దోచుకుంటున్న, బెదిరించి కంపెనీని ఇంత దోచుకొని ఇలా ఇప్పుడు అంటే ఒక చిన్న సాఫ్ట్వేర్ కంపెనీ, అది కూడా యువతకి జాబులు చూపిస్తానంటూ డబ్బులు వసూలు చేసిన వ్యక్తి మైనింగ్ డాన్ గా ఎదుగుతున్నాడు అంటే మరి సీరియస్ గా తీసుకొని చంద్రబాబు నాయుడు గారు మరి ఇంత జరుగుతున్నా కూడా సీఎం సీరియస్ అయ్యారు ఆ విషయం తెలిసి. సో దాంతో అతను రూట్ మార్చాడు అని చెప్పేసి ముఖ్యంగా ఇక్కడ వార్తా కథనంలో ఇచ్చారు. మరి విషయం తెలిసి సీఎం సీరియస్ అయ్యారు అది తెలియడంతో రూట్ మార్చాడే కానీ దాన్ని అంటే అతను ఏదైతే చేస్తున్నాడో, బెదిరించి అవినీతికి పాల్పడుతున్నాడో దాన్ని మాత్రం మానలేదు. మరి దీని అర్థం ఆయన ఏ ఉద్దేశంతో మరి అంటే ఏ ధైర్యంతో సీఎం సీరియస్ అయినా కూడా ఏ ధైర్యంతో దీన్ని ఆపకోకుండా రూట్ మార్చి వేరే డీలింగ్స్ చేస్తున్నాడు ఇల్లీగల్ గా అన్నదైతే కనుక అందరినీ ఆలోచింపజేస్తోంది. ముఖ్యంగా సీఎం గారు అయితే కనుక చర్యలు తీసుకోవాలి, తీసుకోకపోవడం వల్లే అతను వేరే డీలింగ్స్ చేస్తున్నాడు అని అయితే కనుక తెలుస్తోంది. ఇలాంటి వాళ్ళని వదిలేయడం వల్ల
రేపు ప్రొద్దున ఇంకా పెద్ద పెద్ద వాటికి పాల్పడము, ఒకరిని చూసి ఇంకొకరు కూడా సరే అతన్ని మళ్ళీ సీరియస్ అయ్యారు వదిలేశారు అని చెప్పేసి ఇంకొకరు కూడా ఇలాంటి చేసే అవకాశం ఉంది. కాబట్టి సీఎం అయితే కనుక సీరియస్ అవ్వడమే కాదు, వీళ్ళపైన చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవాలి ఇలాంటి వ్యక్తుల పైన, అప్పుడే ఇలాంటివి ఆగుతాయి. ఇక మరో వార్త, బెల్జియంలో మెహల్ చోక్సీ అరెస్ట్, పంజాబ్ నేషనల్ బ్యాంకుకు 14,000 కోట్ల మేర కుచ్చుటోపి, నీరవ్ మోదీ సహా చోక్సీపై కేసు. 2018లో విదేశాలకు పరారీ, లండన్ జైలులో నీరవ్ మోదీ. ఏడాదిగా బెల్జియంలోనే చోక్సీ బ్లడ్ క్యాన్సర్ కు చికిత్స. ఏడాది క్రితమే బెల్జియం పోలీసులకు భారత దర్యాప్తు సంస్థల సమాచారం. స్విట్జర్లాండ్ కు పారిపోయే క్రమంలో అరెస్ట్, చోక్సీని వెనక్కి రప్పిస్తామని కేంద్రం స్పష్టీకరణ. సో ఈ మెహల్ చోక్సీ వజ్రాల వ్యాపారి ఇతను పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి అయితే కనుక 14,000 కోట్ల డబ్బులు తీసుకొని దాన్ని ఎగ్గొట్టి బెల్జియంకి అయితే కనుక ఆయన వెళ్ళిపోవడం జరిగింది. సో ఇతన్ని అప్పగించమని చెప్పేసి భారతదేశ దర్యాప్తు సంస్థలు ఏవైతే సిబిఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఈడీ ఇవి ఉన్నాయో ఇవి కోరిన నేపథ్యంలోనే అక్కడ ఈయన ముఖ్యంగా అయితే కనుక బెల్జియంలో బ్లడ్ క్యాన్సర్ కి చికిత్స తీసుకుంటున్నాడంట. సంవత్సరం క్రితమే ఆయన వెళ్ళిపోయాడు ఈ చోక్సీ ఎక్కడికి, బెల్జియంకి. సో ఈ నేపథ్యంలోనే అంటే పోలీసులకి ఏడాది క్రితమే భారత దర్యాప్తు సంస్థలు ఈడీ అలాగే సిబిఐ సమాచారం అందించాయి. సో ఈ నేపథ్యంలో ఆయన బెల్జియం నుంచి స్విట్జర్లాండ్ కు పారిపోయే క్రమంలో అరెస్ట్ చేశారు. ఇక అతన్ని భారతదేశానికి రప్పిస్తాము అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే కనుక స్పష్టం చేసింది. ఇక ఇప్పటికే ఎవరైతే నీరవ్ మోదీ ఉన్నారో, నీరవ్ మోదీ ఈ చోక్సీకి మేనల్డ్ అవుతారు. నీరవ్ మోదీని కూడా అంటే ప్రపంచ ఆర్థిక నేరస్తులని ఇప్పటికే ప్రకటించడం జరిగింది. సో అలాగే నీరవ్ మోదీ కూడా లండన్ జైల్లో అయితే ఉన్నాడు ప్రస్తుతం. మళ్ళీ అంబేద్కర్ విదేశీ విద్య, ఎస్సీల పిల్లలకు అత్యున్నత విద్య లక్ష్యం, పేదరికం లేని సమాజాన్ని నిర్మిస్తా, రాజకీయం అంటే మభ్య పెట్టడం కాదు దారి చూపడమని 10 నెలల్లో చూపాం. ఒక్క కుటుంబాన్ని అయినా నాడు బాగు చేశారా, ఇంకా కుటుంబాలను నాశనం చేశారు. వైసీపీ నాయకులపై చంద్రబాబు ధ్వజం. పొన్నెకల్లులో 369 కుటుంబాల దత్తత. సో మీ జీవితంలో కనీసం ఒక కుటుంబాన్నైనా బాగు చేశారా, ఇంకా చెప్పాలంటే కుటుంబాలను నాశనం చేశారు. అలాంటి మీరు ఆ రాజకీయాల గురించి మాట్లాడేదంటూ వైసీపీ నేతలను ఉద్దేశించి ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ప్రబోధించిన పే బ్యాక్ టు ద సొసైటీ స్ఫూర్తితోనే P4 కార్యక్రమం రాష్ట్రంలో ప్రారంభించామని తెలిపారు. ఎస్సీ విద్యార్థులు విదేశాల్లో చదవాలన్న కలను మళ్ళీ నిజం చేస్తామని, అంబేద్కర్ విదేశీ విద్యా దీవెలను తిరిగి ప్రారంభిస్తామని చంద్రబాబు నాయుడు గారు అయితే కనుక తెలిపారు. సో ముఖ్యంగా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నది ఏంటి, అంబేద్కర్ గారి స్ఫూర్తితోనే పే బ్యాక్ టు ద సొసైటీ స్ఫూర్తితోనే P4 విధానాన్ని అయితే కనుక చేపట్టామన్నారు. అంటే సంపన్నులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సహకారంతో పేదలని పైకి తీసుకురావడం, పేదలు లేని సమాజాన్ని నిర్మించడమే దీని ఉద్దేశము అన్నది చంద్రబాబు నాయుడు చెప్పారు. సో ఇది చాలా మంచి కార్యక్రమం, అంటే చక్కగా ఇంప్లిమెంట్ అయ్యి సక్సెస్ఫుల్ అయితే కనుక ఇది చాలా మంచి కార్యక్రమము. హర్షించదగ్గ విషయం కూడా ఇది. ఈ కార్యక్రమాన్ని ఎవరైతే కనుక బాగా సంపాదించిన వ్యక్తులు ఉంటారో వాళ్ళు వాళ్ళ వంతు సహకారం అందించి పేదలకి అందించడం, పేదల్ని కూడా పైకి తీసుకురావడం ఈ కార్యక్రమ ఉద్దేశం. అలాగే పేదరికం లేని సమాజాన్ని చూడడమే, అలాగే పేదరికం లేని సమాజాన్ని తయారు చేయడమే లక్ష్యం అనేసి సీఎం గారు ఇంతకుముందు చెప్పడం జరిగింది. సో ఇది అందరూ హర్షించదగ్గ విషయము, చాలా మంచి విషయం కూడా. ఎందుకంటే పేదరికం లేని సమాజం ఉన్నప్పుడే కదా ఆర్థికంగా అయినా సరే ఏ రకంగా అయినా ఆ రాష్ట్రం అభివృద్ధిలో ముందు వరుసలో ఉంది అని చెప్పొచ్చు. మరి ఇంతవరకు బానే ఉంది. ఇక్కడ సీఎం గారు ఇంకొక మాట అన్నారు, అంటే వైసీపీ నాయకుల్ని ఉద్దేశించి, మీ జీవితాల్లో అంటే ఒక్క కుటుంబాన్నైనా బాగు చేశారా, చెప్పాలంటే ఇంకా కుటుంబాలని నాశనం చేశారు, అలాంటి మీద రాజకీయాల గురించి మాట్లాడేది అని చెప్పేసి కొంతమంది అంటే వైసీపీ నేతల్ని ఉద్దేశించి ఆయన మాట్లాడడం జరిగింది. మరి ఎందుకు 2019 నుంచి 2024 ఏదైతే మధ్యకాలంలో వైసీపీ హయాంలో అయితే కనుక చాలా కుటుంబాలే బాగుపడ్డాయి. మీరు గ్రామాలకు వెళ్తే తెలుస్తుంది. మరి అంటే కొంతమంది నాయకులు ఎవరినైనా ఇది చేశారా లేకపోతే వాళ్ళని ఉద్దేశించి మాట్లాడుతున్నారా మీరు అన్నది ఇక్కడ స్పష్టంగా లేదు. కానీ అంటే ఈ ఫ్రంట్ పేజీలో ఇచ్చిన న్యూస్ ఐటెంలో స్పష్టంగా లేదు. కానీ చాలా కుటుంబాలని బాగు చేశారు. దానికి సంబంధించిన దాఖలాలు మీరు గ్రామాలకు వెళ్ళి అడిగితే తెలుస్తుంది, బాగుపడిన కుటుంబాలని అడిగితే కనుక తెలుస్తుంది. ఎందుకంటే అప్పట్లో చాలా వార్తా కథనాలు వచ్చి ఎవరైతే బాగుపడ్డారో అంటే వీళ్ళ సహాయం వల్ల లేదా వీళ్ళ వల్ల
మేము కొంత ఆర్థికంగా నిలదొక్కుకోగలిగాము, మేము ఇప్పుడు బాగున్నాము, మా జీవితం కొంచెం మంచిగా లీడ్ చేస్తున్నాము అని చెప్పిన వాళ్ళు చాలా మందే ఉన్నారు. మరి అలాంటప్పుడు అంటే ఒక కుటుంబాన్నైనా బాగు చేశారా అని చెప్పేసి సీఎం గారు ఇక్కడ అనడం చూస్తుంటే కనుక ఇది కొంచెం గమనార్హంగా అనిపిస్తుంది. అంటే మాట్లాడాలని అనేసారా, లేకపోతే నిజంగానే వైసీపీ హయాంలో వైసీపీ నేతలు ఒకరిని కూడా ఒక కుటుంబాన్ని కూడా బాగు చేయలేదని చెప్తున్నారా అని. ఎందుకంటే చాలా మంది చాలా కుటుంబాలు కొంచెం ఆర్థికంగా నిలదొక్కుకోవడం ఇదంతా కూడా బాగుంది. సో మరి వైసీపీ హయాంలో అయితే కనుక అంటే పేద కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు చాలా మంది అంటే మేము నిలదొక్కుకోగలిగాము ఆర్థికంగా కొంత, ఇప్పుడు మా జీవన స్థితిగతులు బాగున్నాయి అని చెప్పుకున్న కుటుంబాలు అయితే కనుక చెప్పిన కుటుంబాలు చాలానే ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో మరి సీఎం గారు ఒక కుటుంబాన్నైనా బాగు చేశారా మీ జీవితంలో అని చెప్పేసి వైసీపీ నేతల్ని ఉద్దేశించి అన్నారు. మరి ఎక్కడ మరి రాజకీయాల్లో భాగంగా సీఎం గారు ఇలా అనడం జరిగిందా లేకపోతే ఏంటి అన్నదైతే కనుక మరి సీఎం గారికే తెలియాలి. కసిరెడ్డి కోసం వేట, లిక్కర్ స్కామ్ లో సిట్ దూకుడు, కింగ్ పిన్ రాజ్ కసిరెడ్డి, మద్యం సొమ్ముతో సినిమాలు, ఆసుపత్రుల్లో పెట్టుబడులు, మొత్తం కూపి రావుతున్న అధికారులు. హైదరాబాద్ లోని ఇల్లు కార్యాలయంలో సోదాలు, భార్య డైరెక్టర్ గా ఉన్న ఆసుపత్రి, అత్త ఇంట్లోను, బంధువులు స్నేహితుల ఇళ్లలోను మొత్తం 15 చోట్ల 3 సార్లు విచారణకు సిట్ పిలుపు, సహకరించాలన్న కోర్టు సూచన, సిట్ నోటీసుల్ని లెక్క చేయని జగన్ బంధువు. సో మద్యం కుంభకోణంలో కీలక సూత్రధారి, విచారణకు హాజరు కాకుండా తప్పించుకుని తిరుగుతున్న రాజ్ కసిరెడ్డి కోసం సిట్ ముమ్మరంగా గాలిస్తోంది. హైదరాబాద్ లోని ఆయన ఇల్లు, ఆఫీస్ తో పాటు భార్య డైరెక్టర్ గా ఉన్న ఆసుపత్రి, అత్త ఇల్లు మొత్తం 15 చోట్ల సోదాలు చేసింది. మంగళవారం కూడా కొనసాగించనుంది. సో ఇతను ఎవరైతే లిక్కర్ స్కామ్ కేసులో ప్రధాన నిందితుడు ఉన్నాడో, కీలక సూత్రధారి, మరి ఈ రాజ్ కసిరెడ్డి విచారణకు హాజరు కాకుండా తప్పించుకొని తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలోనే సిట్ తనని పట్టుకోవడానికి అయితే కనుక గాలింపు చర్యలు వేగవంతం చేసింది అనేసి ముఖ్యంగా చెప్తున్నారు. అలాగే మొత్తం అంటే కసిరెడ్డి కి ఉన్న హౌసెస్, హైదరాబాద్ లో ఎన్ని ఇళ్ళు ఉన్నాయో ఆ ఇళ్లలో, అలాగే ఆయన కార్యాలయంలో, అతని భార్య డైరెక్టర్ గా ఉన్న ఆసుపత్రిలో, వాళ్ళ అత్త ఇంట్లో, అందరి చోట్ల కూడా అంటే బంధువులు స్నేహితులు అందరి ఇళ్లలో అయితే కనుక సోదాలు చేస్తున్నారు. ఎందుకంటే కనుక ఎక్కడైనా ఆధారాలు దొరికే అవకాశం ఉంది కాబట్టి అన్ని చోట్ల అయితే కనుక సోదాలు చేస్తున్నారు. మొత్తం 15 చోట్ల అయితే కనుక చేశారు. ఇప్పటికే 3 సార్లు సిట్ విచారణకు పిలిచినా కూడా రాజ్ కసిరెడ్డి అయితే కనుక వచ్చిన దాఖలాలు లేవు. అయితే కోర్టు ఏం చెప్పింది, సిట్ విచారణకు సహకరించాలి అని చెప్పింది. కానీ కోర్టు సూచనల్ని అలాగే సిట్ నోటీసుల్ని కూడా లెక్క చేయని జగన్ బంధువు అని చెప్పేసి ముఖ్యంగా రాజ్ కసిరెడ్డి గురించి అయితే కనుక ఇక్కడ ఇచ్చారు. ఎందుకంటే లిక్కర్ స్కామ్ మనకి తెలిసిందే. పార్లమెంట్ లో మాట్లాడేటప్పుడు ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు ఎవరైతే ఉన్నారో తను కూడా కొన్ని డాక్యుమెంట్స్ తో సహా మాట్లాడడం జరిగింది లిక్కర్ స్కామ్ గురించి. సో ఢిల్లీలో జరిగిన లిక్కర్ స్కామ్ కంటే కూడా ఏపీలో జరిగిన లిక్కర్ స్కామ్ చాలా పెద్దది అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. సో ఆ తర్వాత ఈ లిక్కర్ స్కామ్ మీద అయితే కనుక చర్యలు వేగవంతం అయ్యాయి. అలాగే విజయసాయి రెడ్డిని విచారించినప్పుడు కూడా మద్యం అంటే లిక్కర్ స్కామ్ సూత్రధారి అయితే కనుక కసిరెడ్డి అని చెప్పడం జరిగింది. ఇక్కడ మరో వార్తాంశం చూస్తే కనుక, భార్యను కడుపులోని బిడ్డను చిదిమేశాడు. మరికొద్ది గంటల్లో ప్రసవం కానున్న భార్య గొంతుకు చున్ని బిగించి చంపిన ఉన్మాది. 2 ఏళ్ల క్రితం ప్రేమ పెళ్లి, విశాఖలో రహస్య కాపురం. బిడ్డను కంటే ఇంట్లో వాళ్లకు తెలిసిపోతుందనే ఘాతుకం. ఎంత దుర్మార్గుడండి, ఎంత దుర్మార్గంగా వ్యవహరించాడు. ప్రేమ పెళ్లి చేసుకొని అంటే ఇంట్లో వాళ్ళకి తెలియకోకుండా విశాఖపట్నంలో అయితే కనుక అక్కడ ఫ్యామిలీ పెట్టారు. ఆమె ప్రెగ్నెంట్ అయింది. ఇంకా డెలివరీ టైం కూడా దగ్గరలో ఉంది. మరి కొద్ది గంటల్లో డెలివరీ అవుతుంది అన్న టైంలో అతి కిరాతకంగా అసలు మరి ప్రేమించినప్పుడు తెలియదా ఇంట్లో వాళ్ళు ఏమైనా అంటారని, పెళ్లి చేసుకున్నప్పుడు తెలియదా ఇంట్లో వాళ్ళు ఏమన్నా అంటారని, బిడ్డ పుడితే ఇంట్లో వాళ్ళకి తెలిసిపోతుందని చెప్పేసి ఆమెకి అంటే తన భార్యకి గొంతుకి చున్నీతో అయితే కనుక బిగించి చంపేశాడంటే ఇంకా ఇట్లాంటి వాళ్ళని, ఇలాంటి నీచుల్ని ఏం చేయాలి? ఏం చేసినా తక్కువ లేదు. ఇలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్ష వేసినా తక్కువ లేదు. రిపీట్, ఇలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్ష వేసినా తప్పు లేదు. ప్రేమించి పెళ్లి ఎందుకు అలాంటప్పుడు ఎందుకు ప్రేమించుకోవాలి, ఎందుకు పెళ్లి చేసుకోవాలి? ఇంట్లో వాళ్ళకి తెలియకోకుండా ఇలా చంపడానిక? మరి అలాంటప్పుడు అంత భయం ఉన్నప్పుడు ఇంట్లో వాళ్ళనే ఒప్పించుకోవాలి. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోతే కనుక ఏదో ఒకటి ప్రత్యామ్నాయ మార్గం చూడాలి. అంతేగాని ప్రేమించి పెళ్లి చేసుకొని తెలియకోకుండా ఫ్యామిలీని పెట్టి ఇప్పుడు ప్రెగ్నెంట్ అయిన తర్వాత తీరా డెలివరీకి ఇంకా కొన్ని గంటల ముందు ఇలా చేసావంటే నువ్వు ఎంత సాడిస్ట్ సైకో అయితే ఇలా చేస్తావు. అది కూడా మళ్ళీ ప్రేమించి పెళ్లి చేసుకున్నాను.
అంత భయం ఉండేవాడివి తెలియదా పెళ్లి చేసుకునేటప్పుడు? పోనీ భార్య ప్రెగ్నెంట్ అయినప్పుడు తెలియదా? ఇలాంటి వాళ్ళని ఎలాంటి శిక్ష వేసినా కూడా తప్పులేదు. ఇట్లాంటి వాళ్ళకి కఠిన శిక్షలు వేస్తేనే ఇంకొకరు ఇలా చేయకుండా ఉంటారు. మరో ముఖ్యమైన వార్తా పత్రిక ఈనాడు చూస్తే కనుక, అంబేద్కర్ అందరివాడు, ఆయన ఏ ఒక్క వర్గానికో ప్రతినిధి కాదు, అసమానతలపై యుద్ధం చేసిన యోధుడు, P4 కార్యక్రమంతో పేదరిక నిర్మూలన, అంబేద్కర్ విదేశీ విద్యా పథకం మళ్లీ తెస్తాం, రాజ్యాంగ నిర్మాత జయంతి ఉత్సవాల్లో సీఎం చంద్రబాబు రెసిడెన్షియల్ పాఠశాలల ఏర్పాటుకు శంకుస్థాపన. సో నిన్న అంబేద్కర్ జయంతి సందర్భంగా తాడికొండ మండలం పొన్నెకల్లు గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి పూలదండ వేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని చెప్పేసి ఆ ఫోటో కూడా ఇచ్చారు. ఇక ఈ నేపథ్యంలోనే అంటే అంబేద్కర్ అందరివాడు, ఆయన ఏ ఒక్క వర్గానికి చెందిన ప్రతినిధి కాదు అని చెప్పేసి సీఎం చెప్పడం జరిగింది. ఇక అలాగే అసమానతలపై యుద్ధం చేసిన వ్యక్తి అంబేద్కర్ అన్నారు. P4 కార్యక్రమం కూడా అంబేద్కర్ స్ఫూర్తితోనే, అంబేద్కర్ గారు ఏదైతే చెప్పారో ఆ స్ఫూర్తితోనే P4 కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాము అని అయితే కనుక మనం ఇందాక చూసిన న్యూస్ పేపర్లు చూసుకున్నాము. ముఖ్యంగా ఇక్కడ కూడా చెప్తున్నది ఏంటంటే P4 కార్యక్రమంతో పేదరికాన్ని నిర్మూలిస్తాము అని చెప్పేసి చెప్పారు. ఇక అంబేద్కర్ విదేశీ విద్యా పథకం అయితే కనుక మళ్ళీ తీసుకొస్తామని చెప్పడం జరిగింది. ఇక మరో ముఖ్యమైన వార్త, వైకాపా హయాంలో గోమేధం, నాడు తీతిదే గోశాల నిర్వహణ ఘోరం, ఎన్నో ఆవులు మరణించిన వివరాలు తొక్కిపెట్టారు, నాచు పట్టిన నీరు, పురుగులు పట్టిన దాణా పెట్టారు, కాలం చెల్లిన ఔషధాలతో వాటి ప్రాణాలపైకి తెచ్చారు. అప్పటి డైరెక్టర్ హరినాథ్ రెడ్డి అనేక అక్రమాలకు పాల్పడ్డారు. విజిలెన్స్ తనిఖీల్లో అప్పట్లోనే ఇవన్నీ బయటపడ్డాయి. సీఎం ఆదేశాలతో ప్రస్తుతం అనేక మార్పులు చేశాం, తీతిదే ఈవో శ్యామలరావు వెల్లడి. సో 2024 ఏప్రిల్ 3న మరణించిన ఆవుదూడ ఫోటో అయితే కనుక ఇచ్చారు. ఇక్కడ ఏదైతే మొన్న గోమాతలు మృతి చెందాయి గోశాలలో అని చెప్పేసి టిటిడి మాజీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి చెప్పడం జరిగిందో, ఆ తర్వాత అది లేదు, అబద్ధము, ఇవన్నీ నమ్మకండి అని చెప్పి టిటిడి నుంచి కూడా పిఆర్ చెప్పడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ బిఆర్ నాయుడు అంటే గోవులు చనిపోయిన విషయాన్ని అయితే కనుక టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు గారు అలాగే తిరుపతి ఎమ్మెల్యే కూడా ఒప్పుకున్నారు. సో ఇప్పుడు ఇది చూస్తే కనుక అంటే వైసీపీ హయాంలో గోమేధం జరిగింది. అంటే అప్పట్లో తీతిది గోశాల నిర్వహణ చాలా ఘోరంగా ఉంది, ఎన్నో ఆవులు మరణించినా కూడా ఆ వివరాలు బయటికి రాకుండా తొక్కి పెట్టారు అని చెప్పేసి ఈవో శ్యామలరావు గారు అయితే కనుక చెప్పడం జరిగింది. ఇక అప్పుడు గోవులకైతే కనుక నాచు పట్టిన నీరు, పురుగు పట్టిన దానాను మేతగా వేసేవాళ్ళు అని చెప్పేసి చెప్తున్నారు. ఇక కాలం చెల్లిన అంటే ఎక్స్పైరీ డేట్ అయిపోయిన మెడిసిన్స్ యూజ్ చేసి గోవుల ప్రాణాల మీదకి తీసుకొచ్చారని కూడా ప్రధానంగా శ్యామలరావు గారు అయితే కనుక టీటీడీ శ్యామలరావు గారు అయితే కనుక ఆరోపించారు. ఇక మరో ముఖ్యమైన వార్త, వేలానికి గోల్కొండ బ్లూ డైమండ్ 300 కోట్ల నుంచి 430 కోట్లు పలకొచ్చని అంచనా. సో ఏదైతే గోల్కొండ బ్లూ డైమండ్ ఉందో అది మొత్తానికి అయితే కనుక వేలానికి పెట్టారు. దాని ధర 300 కోట్ల నుంచి 430 కోట్ల మధ్య ధర పలకొచ్చనేసి అంచనా అయితే కనుక వేస్తున్నారు. ఇక మరో ముఖ్యమైన వార్తాపత్రిక దిశ చూస్తే కనుక, గ్రాఫిక్స్ తో మాయ చేయడం బాబుకే తెలిసిన విద్య, రాజధాని పేరుతో భూసేకరణ, రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల ధ్వజం. సో గ్రాఫిక్స్ తో మాయ చేయడం ఒక చంద్రబాబు నాయుడుకి బాగా తెలుసు అని చెప్పి షర్మిల అయితే కనుక విమర్శించడం జరిగింది. రాజధాని పేరుతో భూసేకరణ చేసి అదంతా రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అని చెప్పేసి ప్రధానంగా ఏపీ కాంగ్రెస్ చీఫ్ అయితే కనుక షర్మిల విమర్శించడం జరిగింది. దానికి సంబంధించిన వార్త ఇచ్చారు. ఇక జగన్ హత్యకు ఏబీవీ కుట్ర, గతంలో జగన్ హత్య యత్నం మిస్ అయింది, ఈసారి పక్కా ప్రణాళికకు యత్నం, మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. సో జగన్ హత్యకి అయితే కనుక ఏబీవీ కుట్ర చేస్తున్నారు, గతంలో జగన్ హత్య యత్నం మిస్ అయింది, ఈసారి పక్కా ప్రణాళికకు ప్రయత్నిస్తున్నారు అని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అయితే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే ఒక మాజీ ముఖ్యమంత్రి హత్యకు కుట్ర అంటే కనుక మరి మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతున్నది చూస్తే కనుక, మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ హత్యకు మాజీ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు కుట్ర పన్నుతున్నారని రాయచోటి మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం శ్రీకాంత్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ ఏపీలో అంబేద్కర్ రాజ్యాంగం కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందన్నారు. జగన్ పై విశాఖ ఎయిర్పోర్ట్ లో ముందస్తు ప్రణాళికతో హత్యయత్నం చేశారని ఆరోపించారు. జగన్ పై దాడి చేసిన వ్యక్తి ఇంటికి మాజీ ఐపీఎస్ అధికారి వెళ్లడం దేనికి సంకేతం అన్నారు. జగన్ ను అంతమొందించడానికి ప్రయత్నం చేస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గతంలో జగన్ హత్య మిస్ అయ్యిందని, ఈసారి పక్కా ప్రణాళిక రచనకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. జగన్ పర్యటనలోనూ భద్రతను చూస్తేనే స్పష్టంగా అర్థమవుతోందని తెలిపారు. జగన్ పై ద్వేషం పెంచుకున్న వెంకటేశ్వరరావు హత్యయత్నం చేసిన వ్యక్తితో మంతనాలు చేశారని ఆరోపించారు. గతంలో వెంకటేశ్వరరావు వైసీపీ ఎమ్మెల్యేల
ఫోన్ ట్యాపింగ్ చేశారని మండిపడ్డారు. వివేక హత్య కేసులో ఎలా చంపామో చెప్పిన వ్యక్తిని బెయిల్ తో బయట తిప్పడం ఏమిటని శ్రీకాంత్ ప్రశ్నించారు. ముఖ్యంగా అయితే కనుక మాజీ ముఖ్యమంత్రి జగన్ హత్యకి అయితే కనుక ఏబి వెంకటేశ్వర్లు కుట్ర పన్నుతున్నారు అని చెప్పేసి రాయచోటి మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అయితే కనుక ఆరోపించారు. గతంలో జగన్ మీద హత్య యత్నం మిస్ అయింది, ఈసారి పక్కా ప్రణాళికకు ప్రయత్నం చేస్తున్నారని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఎందుకంటే గతంలో జగన్ పైన హత్య యత్నానికి ప్రయత్నించిన వ్యక్తిని కలవడం ఏంటి మరి ఏబి వెంకటేశ్వర్లు, దీని వెనకాల ఏముంది అంటే ఆ నిందితుడిని వెళ్ళి కలవడం వెనుక ఆంతర్యం ఏంటి అన్నది కూడా అనుమానాలు వ్యక్తం చేస్తూ సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. మరి దీనిపైన ఏబి వెంకటేశ్వర్లు మరి ఎలా స్పందిస్తారన్నది అయితే కనుక చూడాలి. ఇంకా అలాగే ముఖ్యంగా శ్రీకాంత్ రెడ్డి ఇక్కడ ఇంకొక విషయం చెప్పడం జరిగింది. ఏదైతే కనుక జగన్ పర్యటనకు వెళ్తున్నారో అక్కడ జగన్ కి కల్పిస్తున్న భద్రతలో లోపాలు ఉన్నాయి, అంటే సరైన భద్రత కల్పించట్లేదు అని కూడా చెప్పడం జరిగింది. మరో వార్త, జనసేన నేతపై వైసీపీ నేత కత్తితో దాడి, తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరిక. విజయనగరం జిల్లా రామభద్రపురంలో ఘటన. దాడి అనంతరం పోలీసులకు లొంగిపోయిన నిందితుడు. జనసేన నేతపై వైసీపీ నేత అయితే కనుక కత్తితో దాడి చేశారని ఇక్కడ ప్రధానంగా వార్త ఇచ్చారు. ఎవరైతే కనుక గాయపడ్డారో అంటే కత్తిపోటుకి గురయ్యారో అతని ఫోటో కూడా ఇచ్చారు. అయితే తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరారు. ఈ ఘటన విజయనగరం జిల్లా రామభద్రపురంలో జరిగింది. ఎవరైతే నిందితుడు అంటే కత్తితో దాడి చేశాడో అతడు ఆ తర్వాత పోలీసులకు లొంగిపోయారు అని చెప్పేసి ఇచ్చారు. సో మరో వార్త, అఘోరి మొదటి భార్యను నేనుండగా మరొకరిని ఎలా పెళ్లి చేసుకుంటాడు? మీడియా ముందుకు వచ్చిన ఓ యువతి, నాకు అసలు పెళ్లే కాలేదన్న అఘోరి. తెలుగు రాష్ట్రాల్లో నిత్యం వార్తల్లో ఉంటున్న లేడీ అఘోరి ఇప్పటికీ పలు వివాదాల్లో చిక్కుకుంది. తాజాగా అల్లూరి శ్రీనివాస్ అనే లేడీ అఘోరి తనను పెళ్లి చేసుకున్నాడని ఓ యువతి మీడియా ముందు వెల్లడించింది. అఘోరి మొదటి భార్య తానేనని సంచలన ప్రకటన చేసింది. మంగళగిరికి చెందిన ఓ యువతిని అఘోరి పెళ్లి చేసుకున్నట్లు తెలియడంతో బయటకు వచ్చినట్లు తెలిపింది. జనవరి 1న తనను, అదే నెల 13న మంగళగిరి యువతిని అల్లూరి శ్రీనివాస్ పెళ్లి చేసుకున్నాడని పేర్కొంది. అఘోరి నిర్వాహకాలు ఇక్కడితో ఆగిపోవాలనే ఉద్దేశంతోనే బయటకు వచ్చినట్టు తెలిపింది. మీడియా, పోలీసులు, ప్రభుత్వం లేడీ అఘోరిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరింది. సో అఘోరి ఎవరైతే తెలుగు రాష్ట్రాల్లో హల్చల్ చేస్తున్నారో లేడీ అఘోరిగా తనకైతే కనుక అంటే ముందే పెళ్ళైంది, నేనే మొదటి భార్యను అని చెప్పేసి ఒక యువతి అయితే కనుక ముందుకు వచ్చింది. నేనుండగా ఇంకొకరిని ఎలా పెళ్లి చేసుకుంటాడు అని. ఇప్పటికైనా సరే ఈ అఘోరి చేస్తున్నవి ఆగిపోవాలి అని చెప్పేసి నేను బయటికి రావడం జరిగింది అని ఆ యువతి అయితే కనుక చెప్తోంది. ఇక మరో ముఖ్యమైన వార్తాపత్రిక సాక్షి చూసుకుంటే కనుక, టీడీపీ పాలనలో టీటీడీ అభాస్పాలు, సత్యం ఫల ధర్మం చెర, గోశాలలో గోవుల మృతి ముమ్మాటికి నిజం, పవిత్ర క్షేత్రంలో 10 నెలలుగా వరుసగా అపచారాలు, కప్పిపుచ్చుకునేందుకు సీఎం చంద్రబాబు బుకాయింపు, చైర్మన్, ఈవో, ఎమ్మెల్యే ప్రకటనలతో నిజాలు వెలుగులోకి. నాడు శ్రీవారి పవిత్ర లడ్డూపై బాబు అసత్య ప్రచారం, తొక్కిసలాట ఘటన పైన అదే తీరు, కప్పిపుచ్చే యత్నాలు. ఏదైతే గోవులు చనిపోలేదనేసి బుకాయించారో దానికి సంబంధించిన న్యూస్ పేపర్ క్లిప్పింగ్ కూడా ఇచ్చారు. అంటే గోవుల మృతి నిజమే అని చెప్పేసి టీటీడీ చైర్మన్ చెప్పడం జరిగింది, అలాగే తిరుపతి ఎమ్మెల్యే చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించిన పేపర్ క్లిప్ ఇచ్చారు. ఇక తిరుమలపై, వెంకన్నపై అవే కుట్రలు అని చెప్పేసి నాడు పింక్ డైమండ్ అంటూ తప్పుడు ప్రచారం, నేడు గోవులు చనిపోయాయంటూ ఫేక్ ప్రచారం అని సోషల్ మీడియాలో ఏదైతే టీడీపీ ప్రచారం చేస్తుందో దానికి సంబంధించిన క్లిప్ కూడా పెట్టారు. ఇక నేడు మాట మార్చి తరో మాట మాట్లాడుతున్నారు అని చెప్పేసి అసత్య ఆరోపణలే, 20 నుంచి 22 గోవులు మృతి చెంది ఉండవచ్చు అని చెప్పేసి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఏదైతే చెప్పారో దానికి సంబంధించిన వార్తా పేపర్ క్లిప్ కూడా ఇచ్చారు. ఇక 40 గోవులే మృతి చెందాయి అని తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాస్ ఏదైతే చెప్పారో దానికి సంబంధించింది కూడా ఇచ్చారు. అంటే ఆవులు చనిపోయాయని అబద్ధాలు చెప్తున్నారు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గుంటూరు జిల్లా పొన్నెకల్లో చెప్పారు. మరి చంద్రబాబు నాయుడు గారు అంటే రాష్ట్ర సీఎం ఏమో ఇలా చెప్తున్నారు. మరి టీటీడీలో చనిపోయింది అంటే టీటీడీకి సంబంధించిన గోశాలలో గోమాతలు మృతి చెందింది. మరి టీటీడీ చైర్మనే చనిపోయాయని ధృవీకరించారు. అలాగే తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు ఉన్నారు, ఆయన కూడా గోవులు చనిపోయాయని ఒప్పుకున్నారు. మరి సీఎం ఏమో చనిపోలేదు అంటున్నారు. మరి ఎవరి మాట నమ్మాలి? అలాగే ఇక్కడ చూసుకుంటే కనుక గోశాలలో గత 3 నెలల్లో 43 ఆవులు మృతి, టీటీడీ ఈవో శ్యామలరావు. టీటీడీ చైర్మన్ ఏమో 20 నుంచి 22 గోవులు మృతి చెంది ఉండవచ్చు అంటున్నారు. 40 గోవులే మృతి చెందాయని తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు అంటున్నారు. అసలు గోవులు చనిపోలేదు అని చెప్పేసి సీఎం గారు అంటున్నారు. ఇక్కడ టీటీడీ ఈవో శ్యామలరావు ఏమో 3 నెలల్లో 43 ఆవులు మృతి చెందాయి అని చెప్తున్నారు. అంటే భారతదేశంలో గోమాతని ఎంత అంటే సకల స్వరూప దైవంగా గోమాతని పూజిస్తారు.
అంత పవిత్రంగా గోమాతని ఆరాధించడం జరుగుతుంది భారతదేశంలో హిందువులు. మరి అలాంటి గోమాతలు ఒకవైపు చనిపోతూ ఉంటే గోమాతల పైన కూడా రాజకీయం చేస్తారా? చనిపోయాయి అంటారు, చనిపోవట్లేదు అంటారు, అబద్ధాలు చెప్తారు. అంటే రాజకీయాల్లోకి చివరికి గోమాతల్ని కూడా లాగుతున్నారా? ఇది ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు సమంజసం? ఒక రాష్ట్ర సీఎం అయి ఉండి సీఎంఏ అబద్ధాలు చెప్పడం ఎంతవరకు కరెక్ట్? మరి అక్కడ టీటీడీ చైర్మన్ చెప్తున్నారు, తిరుపతి ఎమ్మెల్యే చెప్తున్నారు, టీటీడీ ఈవో చెప్తున్నారు అన్నట్టు ఇక్కడైతే వార్త ఇచ్చారు చనిపోయాయి అని. మరి ఇక్కడేమో ఆవులు చనిపోయాయి అని అబద్ధాలు చెప్తున్నారు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు గుంటూరు జిల్లా పొన్నెకల్లో అనడం ఎంతవరకు కరెక్ట్? మరి అంటే ఇక్కడ వచ్చిన వార్తా కథనంలో అయితే ఇదే ఇచ్చారు మరి ఫ్రంట్ పేపర్లో. ఇలా అంటే కొన్ని సున్నిత అంశాలు ఉంటాయి, అలాంటి వాటిని రాజకీయాల్లోకి లాగడము, మనోభావాల్ని దెబ్బతీయడం ఏమాత్రం కరెక్ట్ కాదు. సో ఏదైనా ఇలాంటి విషయాలు ఉన్నప్పుడు ఏం జరిగిందో అన్నది వాస్తవికంగా తెలుసుకొని ఎవరైనా సరే ఆ తర్వాత మాట్లాడితే అది కరెక్ట్ గా ఉంటుంది, ఆ వ్యక్తుల మీద విశ్వాసం కూడా ఉంటుంది. ఇవి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ప్రధాన వార్తాంశాలు. రేపటి న్యూస్ టాప్ మార్నింగ్ హెడ్లైన్స్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. బీ హ్యాపీ, స్టే స్ట్రాంగ్, స్టే హెల్దీ.